శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 91 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 92వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. స్నిగ్ధస్మితేక్షితోదారైర్ వాక్యైర్విక్రమలీలయా నృలోకన్ రమయామాస మూర్ఛా సర్వాంగరమ్యయా. భోజవృశ్చంధక మధుసూరసేన దశార్హకై శ్లాఘనీయే తః శాశ్వత్కురు సృంజయ పాండువి. భోజ వృష్టి అంధక మధు సూరసేన దశార్హ కురు సృంజేయ పాండు మొదలైన వంశాలకు చెందిన వాళ్ళు శ్రీకృష్ణ లీలలను సర్వదా శ్లాఘించడం కోసం ఆరాటపడుతూ ఉంటారు వీళ్ళందరూ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సౌహార్దపూర్వకములైన చిరునవ్వులతోటి, చల్లటి చూపులతోటి, అనుగ్రహ వచనాలతోటి, పరాక్రమ లీలల చేతి సర్వాంగ సుందరమైన రూప వైభవం చేత మానవ లోకాన్ని ఆనందింపచేస్తూ ఉంటాడు. యస్యాననం మకర కుండల చారుకర్ణ భ్రాజత్ కపోల సుభగం సవిలాసహాసం నిత్యోత్సవన్న త్రుపురుద్రోసిభి పిబంచో నార్యో నరాశ్చముదితా కువితా నిమేశ్చ. శ్రీకృష్ణుడి యొక్క వదన వైభవం అనేది అపూర్వమైంది. ఆ స్వామి యొక్క మనోజ్ఞమైన చెవుల యందు శోభిల్లుతున్న మకర కుండలాల కాంతులు చెక్కిళ్ళపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. వాటి అందచందాలని, అంటే ఆ చెక్కిళ్ళ యొక్క అందచందాలని ఇనుమడింపచేస్తూ ఉంటాయి ఆ మకర కుండలాలు. విలాసవంతమైన అంటే వర్ణిస్తున్నారు అన్నమాట స్వామి యొక్క వదన వైభవాన్ని, ముఖ వైభవాన్ని. ఆ స్వామి చిరునవ్వులు ఉన్నాయే అనుక్షణము కూడాను కనువిందు చేస్తూ ఉంటాయి, చూచే వాళ్ళ మనస్సుల్ని దోచుకుంటూ ఉంటాయి. ఈ విధంగా విరాజిల్లుతున్న ఆ ప్రభువు ముఖ సౌందర్యామృతాన్ని తమ చూపుల ద్వారా ఎంతగా ఆస్వాదిస్తూ ఉన్నా ఎవరికి కూడా తనివి తీరదుగా, ఆ స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఆ సంతోష సమయంలో తమ దర్శనానందానికి విఘాతం కలిగిస్తున్న రెప్పపాటును కూడా వాళ్ళు సహించలేరట. ఈ రెప్పలు ఎందుకు పెట్టాడా దేవుడు అనుకుంటారట. దేవతల్లాగా మనకు కూడా రెప్పలు లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. అది అనిమిషులు అంటారు దేవతలను. నిమిషాలంటే రెప్పపాటునే నిమిషం అంటాం మనం. రెప్పపాటు లేకుండా ఉండేవాళ్ళు దేవతలు అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. జాతోగత పితృగృహాద్ ధ్వజమేతి ధార్తో హత్వారిపూన్ సుతశతాని కృతోరుదారః ఉత్పాద్యతేషు పురుష క్రతుభి సమీజే ఆత్మానమాత్మనిగమం ప్రథయన్ జనేషు. కృష్ణుడు మధురలో దేవకీ దేవుల యొక్క మధుర పట్టి అయి జన్మించాడు. ఆ తర్వాత నందగోపుని ఇంటికి చేరి గోకులంలో తన లీలల చేత గోవులని, గోపాలులని, గోపికలను ఆనందింపచేశాడు. బ్రేపల్లెలోను, మధురలోను, ద్వారకయందును దుష్టులైన శత్రువుల్ని హతమార్చాడు ఆయన. రుక్మిణి మొదలైన 8 మంది రాజకుమార్తెల్ని, 16,000 మంది తరుణీమణుల్ని పెళ్లి ఆడాడు. వారి యందు 100 కొలది పుత్రుల్ని పొందాడు. ఆ ఆది పురుషుడు తనను శరణు చొచ్చిన వారిని కరుణించాడు. యజ్ఞపురుషుడు, యజ్ఞకర్త, యజ్ఞఫలభోక్త తానే అయినా కూడా వైదిక మర్యాదల్ని పరిరక్షించడానికి కోసం, వాటి ఎడ ప్రజల్లో ఆదరాభిమానాన్ని కలిగించడం కోసం ఆ స్వామి స్వయంగా ఎన్నో యజ్ఞాలు చేశాడు. యజ్ఞపురుషుడు ఆయనే, కానీ మనిషిగా పుట్టాడు కదా.
ఆయన కూడా యజ్ఞాలు చేశారు. పృథ్వ్యాస వై గురుభరం క్షపయన్ కురూణాం అంతఃసముగ్ధకరిణాయుధి భూపచ దృశ్య విదూయ విజయే జయముద్విఘోష ప్రాచోద్ధవాయ చ పరం సమగా స్వధామ. కృష్ణ అవతారం సంపూర్ణ అవతారం అని ఎందుకంటారంటే అటు కృష్ణుడు దైవాన్నని తెలుపుతూనే మానవుడిగా చేయవలసిన విధులను కూడా ఆయన నిర్వర్తించాడనమాట. కృష్ణుడు కౌరవ పాండవుల మధ్య సంభవించిన కలహ నిమిత్తంగా భూభారాన్ని తొలగించాడు. యుద్ధరంగంలో తన చూపులతోటే రాజుల సైన్యాన్ని తుదిముట్టించి అర్జునుడికి విజయాన్ని చేకూర్చాడు. ఉద్ధవుడికి తత్వోపదేశం చేశాడు. ఇలా కృష్ణ పరమాత్మ తన అవతార లీలను ప్రదర్శించి తన పరంధామానికి చేరుకున్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం నవమ స్కందే చతుర్వింశోధ్యాయ. ఈరోజు మనం నవమి రోజున నవమ స్కందాన్ని పూర్తి చేశాం. రేపు దశమ స్కందాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चे गोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో